శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణమునకు ఆహ్వానం. పారాయణంలో ముందుగా ఒక భక్తి గీతాన్ని కూడా పాడుకుందాం, తర్వాత పారాయణం చేసుకుందాం. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. సాక్షాత్ మన్మథ మన్మథ రాధే గోపాల్. సాక్షాత్ మన్మథ మన్మథ రాధే గోపాల్. సచ్చిదానంద బాలముకుంద రాధే గోపాల్. సచ్చిదానంద బాలముకుంద రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. కన్నయ్యలాల కరుణాలవాల రాధే గోపాల్. కన్నయ్యలాల కరుణాలవాల రాధే గోపాల్. కమనీయ బాల కంచన చైల రాధే గోపాల్. కమనీయ బాల కంచన చైల రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన్ రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. ఆనంద కంద యశోదనంద రాధే గోపాల్. ఆనంద కంద యశోదనంద రాధే గోపాల్. కంసుని కంద గోకులనంద రాధే గోపాల్. కంసుని కంద గోకులనంద రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన్ రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. రాధే గోపాల్. రాధే గోపాల్. హరి ఓం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణంలో ద్వితీయ స్కంధంలో సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియచేస్తున్నారు. భగవంతుని యొక్క అనేకమైనటువంటి అవతారాలు, వాటి యొక్క మహిమలు తెలియచేస్తూ, తర్వాత ఎంతోమంది మహాత్ములు భగవంతుడిని సేవించారు, విష్ణుమాయను దాటగలిగారు. అదేవిధంగా సహజంగా పుణ్యాత్ముడైనటువంటి వీళ్లను గురించి ఆలోచించే అవసరం లేదు అని సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుకు చెబుతూ, ఆ శ్రీమన్నారాయణుని మీద కలిగినటువంటి భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారు ఉంటే చాలు, ఆత్మానందాన్ని కలిగితే చాలు, అది అవసరం.
ఆ దేవదేవుని మాయా వైభవంచే ఎంత మహా సముద్రాన్ని, సంసార సముద్రాన్నైనా సులభంగా తరించవచ్చును అని చెబుతున్నారు. మరియు ఎల్లవేళలా కూడా మిక్కిలి శాంతులై ఉండి భయరహితుడు, విశ్వమయుడు, కేవలం జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సత్తుకు అసత్తుకు అతీతుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో అని పరీక్షణ్ మహారాజుకు సుఖబ్రహ్మర్షి చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని అక్కడ బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియచేస్తున్నారు. అసలు భగవద్ దర్శనం ఎట్లా అవ్వాలి అనేటువంటి అంశాన్ని తెలియచేస్తున్నారు. దానిని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎవరు పరమాత్మని చిత్తంలో ప్రతిష్ఠించుకుంటారో అట్టి పుణ్యాత్ములు, సచ్చరిత్రులు అయినటువంటి మహనీయుల చెంతకి అవిద్య అనేటువంటిది రాదు, దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. పరమాత్ముడు చ్యుతిలేనివాడు, అంతము లేనివాడు అయినటువంటి ఆ శ్రీహరిని మనస్సులో స్థిరంగా నిలుపుకొని సుఖస్థితిని పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరించడం ద్వారా మాత్రమే ఇతర కార్యాలు, స్మరణతో తప్ప ఇతర కార్యాలు ఏమీ చేయరు. ఆలోచిస్తే వర్షం కురిపించే దేవేంద్రుడు దప్పుకొని నీళ్ల కొరకై బావి తవ్వుతాడా? ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు, అందరికీ శరణం పొందదగినవాడు, అన్ని శక్తులు కలవాడు, అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు, అంతటా వ్యాపించినవాడు, సుదర్శనమనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవదేవుడు తక్కిన ఈ సమస్త ప్రాణులు చిక్కి సృక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంతకాలంలో కూడా ఆకాశంలాగా తానొక్కడు చెక్కు చెదరకుండా నిర్వికారుడై ఉంటాడు. ఆ పరమాత్ముని యొక్క లీలలు అద్భుతంగా ఉంటాయి. అటు కారణాలకు ఇటు కార్యాలకు అన్నిటికీ కూడా కారణభూతుడైన వాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరులను చెప్పడానికి లేదు. సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు, తుదిలేనివాడు, ప్రపంచ సృష్టి కావించేవాడు, ఉదారుడైన పరమాత్మని సద్గుణ పుంజాలను గొప్ప మనస్సుతో ప్రార్థన చేయాలి. లేకపోతే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ భ్రమను పొందలేవు. నారద, నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మజమై శాస్త్రరాజి గరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబున జపితే జగతి నీవు రచింపుదాన అతి విస్తారంబుగా పుత్రకా. ఈ పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై ఉంటుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం లాంటిది, శాస్త్రాలన్నింటిలో శ్రేష్టమైనది. ఈ పురాణ కథను నీకు వివరిస్తాను. నీవు దీన్ని లోకంలో విస్తృతంగా ప్రచారం చేయాలి. జన్మలలో పురుష జన్మం చాలా అపురూపమైనది. అందులోనూ బ్రాహ్మణ కులంలో పుట్టడం మరీ అరుదు. అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో పడి
దురవస్థల పాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం సరైనటువంటిది కదా. పద్మనేత్రుడు, అన్నిటినీ మించినవాడు, లక్ష్మీకాంతుడు, పరమేశ్వరుడైన శ్రీహరిని నిర్మల భక్తి కలిగి ఆసక్తితో భజించాలి. అలా చేయకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు మొదలైనవన్నీ చేసిన మోక్షం లభించదు. పురుశ్రేష్ఠ, పద్మనేత్రుని మహిమను ఎలవెలవో స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ ఉంటే మనం వినాలి. మనస్సులో మహిమను మననం చేస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. అలా చేసేవాళ్ళు ఆ దేవుని యొక్క మాయకు లోనుగారు. పూర్వం బ్రహ్మదేవుడు మునిశ్రేష్ఠుడైన నారదునికి ముఖ్య కథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైనటువంటి ఆ సుఖబ్రహ్మర్షి మహాభక్తితో పరీక్షణ్ మహారాజుకు తెలియచేస్తున్నాడు. ఈ పరీక్షణ్ మహారాజుకు సుఖబ్రహ్మర్షి ప్రపంచ ఉద్భవించడం మొదలైన అంశాల గురించి చెబుతున్నాడు. పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మర్షిని ఇలా ప్రశ్నిస్తున్నాడు. మునీశ్వర, బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు తెలియచేయండి. సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, పద్మాక్షుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమైన నా హృదయ కమలంలో శుభచరిత్రుడు, చిన్మయ స్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీసహితుడు అయిన ఆ కృష్ణయ్యను నేను మనస్సులో నిలుపుకుంటాను. చంచలము హేయాలన్నింటికి నిలవైన ఈ శరీరాన్ని విడిచిపెడతాను. అంతేకాదు, ఎవడు శ్రద్ధాభక్తులు కలిగి కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తూ ఉంటే వింటారో, లేదా స్వయంగా తానే కీర్తిస్తాడో, అలాంటి వాని హృదయ కమలంలోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాల్ని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాలన్నింటినీ కూడా పరమాత్ముడు తొలగిస్తాడు. అడవుల్లో సంచరిస్తూ వేసవి ముందు టెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలిది దప్పికొని చివరికి తన ఇల్లు చేరుకుంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకుంటాడు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి కదలాడు. అలాగే ప్రభాకాంతుని చరణ కమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూసిన వాడు మళ్ళీ దాన్ని వదలడు. అంతేకాదు, సమస్త భూతాలకు కలయికలేని ఆత్మకు భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణంగా కలిగిందా లేదా కర్మ వల్ల కలిగిందా? ఆ విషయాన్ని నాకు వివరించండి స్వామి. ఎవరి నాభిలో సమస్త లోకాల ఉనికికి హేతువైన పద్మం పుట్టిందో, ఆ పద్మంలో ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఎవరి అనుగ్రహం వల్ల ఉత్సాహంతో సమస్త ప్రాణులను సృష్టించాడో, ఆ బ్రహ్మదేవుడు సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నాడో, అలాంటి పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడికి బ్రహ్మకు భాగవతిలోనూ భేదమున్నదా? అవయవ విన్యాసంలోనూ భావగతిలోనూ భేదమున్నదా? ఓ పరమ కారుణ్య సాంద్ర, యోగికుల జలధి చంద్ర, నాకు చెప్పవయ్యా అంటూ
పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మర్షిని ప్రశ్నించారు. అప్పుడు ఇక్కడ పోతనామాచ్యులు అత్యద్భుతమైనటువంటి వచనం చేశారు. ఈ వచనాన్ని మనం తెలుగు అనువాదాన్ని చక్కగా పారాయణం చేస్తున్నాం. భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తికి స్థితికి లయానికి హేతువైన తన మాయను వదలి మాయా నియామకుడై ఏ స్థలాలలో శయనించాడు, అంతేగాక పూర్వం విరాట్ పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో కూడిన లోకాలను ఎలా సృష్టించబడ్డాయి, అంతేగాక మహాకల్పాలు అవాంతర కల్పాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు శరీరాభిమానంతో జన్మించే దేవతలు పితరులు మానవులు మొదలైన వారికి కలిగే ఆయు ప్రమాణాల గురించి నాకు తెలియచేయండి అని పరీక్షణ్ మహారాజు అడుగుతూ ఉన్నారు సుఖబ్రహ్మర్షిని. మహాకాలాన్ని సూక్ష్మకాలాన్ని అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు, ఏ కర్మల వల్ల వాళ్లకు దేవతా శరీరాలు కలుగుతాయి, అట్టి కర్మ మార్గమైన పద్ధతిని నాకు వివరించండి. ఇంకా సత్వాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ ఏ కర్మలు ఏ విధంగా చేయాలి, ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి, వాటిని ఎవరు స్వీకరిస్తారు, అంతేకాదు భూమి పాతాళము దిక్కులు ఆకాశము గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు నదులు సముద్రాలు దీవులు ఎలా ఉద్భవించాయి, ఆయా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలా ఉన్నాయి, వెలుపల లోపల బ్రహ్మాండం కొలత ఎంత, మహాత్ముల చరిత్రలు ఎటువంటివి, వర్ణాశ్రమ నియమాలు క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణుని యొక్క అవతార గాథలు, 4 యుగాలు ఆ యుగాల ప్రమాణాలు యుగ ధర్మాలు, ప్రతి యుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు విశేష ధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్వం మొదలైన తత్వాల సంఖ్య వాటి లక్షణము, ఆ తత్వాలకు హేతువులైన లక్షణాలు, భగవానుణ్ణి ఆరాధించే పద్ధతి, యమా నియమాదులైనటువంటి అష్టాంగాలతో కూడిన యోగ క్రమము, యోగి శ్రేష్ఠులైన వారి అణిమ మహిమ మొదలైన అష్టసిద్ధుల స్వరూపము, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగ శరీరాల వినాశనము, రుక్కు యజస్సు సామము అథర్వము అనే 4 వేదాలు, ఆయుర్వేదము మొదలైన ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు ఆరంభించిన పద్ధతి, అన్ని భూతాలకు ఏర్పడే అవాంతర ప్రళయం వాటి స్థితి మహాప్రళయము, ఇష్టాపూర్తాలనబడేటువంటి యజ్ఞాది వైదిక కర్మలు, బావులు మడుగులు చెరువులు దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం ఆరామ ప్రతిష్ట మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్యకర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానం, జీవుల సృష్టి, ధర్మము అర్థము కర్మము అనేటువంటి మతవర్గాలను ఆచరించేటువంటి తీరు, మలిన శరీరులైన పాషండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంలో నెలకొనే ప్రకారము, దేనికి లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఆ పరమేశ్వరుడు తన మాయతో సమస్త కర్మలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనుడిలాగా ప్రభువై క్రీడించే పద్ధతి, ఈ సంగతులన్నీ కూడా పుణ్యుడవై ప్రసన్నుడవైన నాకు వివరించు అని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా, అయ్యా నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, ఓ పరీక్షణ్ మహారాజా నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, నీ మనస్సు కలత చెంది ఉంది, పైగా నిరాహార దీక్షలో ఉన్నావు, నేను చెప్పే విషయాలు ఎలా వింటావు అని ఈ సంశయం వద్దు,
నేను నీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కథాసుధను తనివిదీరా త్రాగాలన్న కుతూహలంతో నేనున్నాను. అట్టి నాకు ఇంద్రియాల స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలను సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి కావించు. ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి అందుకు తగినవాడవు నీవే, నీవు బ్రహ్మతో సమానుడు అని సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుల యొక్క సంవాదం ఇక్కడ జరుగుతున్నది. ఈ విషయాన్ని పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మర్షిని అడిగిన ఈ విధానం, దానికి సుఖబ్రహ్మర్షి చెప్తున్నారు. బ్రహ్మానారదుల యొక్క సంవాద రూపం అనేటువంటిది ఒక సాంప్రదాయానికి చెందింది, క్రమ పద్ధతిలో పరంపరంగా వస్తూ ఉన్నది. అందువలన అది భాగవతం అనే పురాణం ఉన్నది. ఆ భాగవతము వేదంతో సమానమైనది. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు నేను తెలియచేస్తున్నాను అని ఇక్కడ పరీక్ష మహారాజుతో సుఖబ్రహ్మర్షి చెబుతున్నారు. మనం ఈ అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాన్ని అంతటినీ కూడా తర్వాత భాగంలో పారాయణం చేద్దాం. హరి ఓం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు. స్వస్తి.